ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లాక్డౌన్ సెల్ఫ్ క్వారంటైన్ సిచ్యువేషన్స్ లో ఉన్నాం. మనం ఈ టైం ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ లో చూసుకున్నట్లయితే పౌలు అనేక సార్లు జైల్లో హౌస్ అరెస్ట్ లో ఉంచబడ్డాడు. ఆ టైంలో సంఘాలకి ఉత్తరాలు రాశారు. జాన్ విక్లిఫ్, మార్టిన్ లూథర్, జెరోమ్ లాంటి దైవజనులు బైబిల్ ని ట్రాన్స్లేట్ చేశారు. జాన్ బన్యన్ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశారు. ఇది బైబిల్ తర్వాత అనేక ఎక్కువ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. ఇలాంటి పుస్తకాలు మనకు ఆత్మీయంగాను విశ్వాసంలోని ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతున్నాయి. సో లెట్స్ యూటిలైజ్ అవర్ టైం ఫర్ గాడ్ విత్ గాడ్. Lord, when Nehemiah decided to build the walls of the Jerusalem, Lord, started with the faith, Lord Jesus, Lord God. All the people were gathered together, Lord Jesus. Lord, you help them to build the walls of the Jerusalem, Lord God. Lord, from morning to evening, evening to morning, Lord Jesus, they started working, Lord. From mighty hand, Lord, they could able to complete it, Lord. All our doctors and nurses, Lord Jesus, police department, all the government authorities are working very hard, Lord Jesus, to overcome this situation, Lord God. Put your righteous right hand upon us, Lord Jesus. Lord, help them, Lord Jesus, and strengthen them, Lord. You anoint them, Lord Jesus, to overcome this situation, Lord. వ్యవసాయదారుల కోసం తండ్రి ప్రార్థించుటకు తండ్రి మాకు నువ్వు ఇచ్చిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వర్షమును తండ్రి, హిమమును తండ్రి, ఆకాశం నుంచి తండ్రి ఎట్టు మరలనీయకుండా తండ్రి భూమిని తడిపి ఏసియా, విత్తువానికి విత్తనమును తండ్రి, భుజించువానికి ఆహారంను ఇచ్చుటకు ఏసియా, అది చిగిర్చి వర్ధిల్లింప చేస్తానన్నావు దేవా. తండ్రి ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని అడుగుచున్నాం దేవా. ప్రతి ఒక్క వ్యవసాయదారుడు తండ్రి పంట పొలాల్లో తండ్రి విత్తనాలు నాటిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి, కూర మొక్కలు తండ్రి, ఫలాలు తండ్రి, ఎవరైతే తండ్రి వ్యవసాయం చేస్తున్నారో దేవా, నేను అన్నదాతనని ప్రకటించుకుంటున్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, ఈ కరోనా వారిని ముట్టనీయకుండా తండ్రి, ఈ కొరత సమయంలో తండ్రి ఎటువంటి కొరత అనేది తండ్రి వారి ఇంటి వైపున కూడా రానివ్వకుండా, వారి ఇంటి చుట్టూ తండ్రి యోపుకు వేసిన కంచెను తండ్రి వారి ఇంటి చుట్టూ మేము ప్రకటిస్తున్నాం దేవా. ఎటువంటి అనారోగ్యము ముట్టనీయకుండా తండ్రి అన్ని సౌకర్యాలు వాళ్ళు పొందుకునే లాగా సహాయం చేయమని వేసి కరోనా వైరస్ ద్వారా ప్రభావ ప్రపంచం నేర్చుకున్న గుణపాఠం ఏంటో మాకు తెలిసింది ప్రభావ. ఇదిగోనైనా ప్రభావ నమ్మకం కోల్పోయిన ఈ ప్రపంచం మొత్తానికి ప్రభావ, ప్రపంచ ప్రజలకు ప్రభావ, ఇదిగో ప్రభావ క్రీస్తు ద్వారా ప్రభావ నమ్మకాన్ని కలిగించినటువంటి కృపావాక్యాన్ని పంపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఇదిగోనైనా ప్రభావ దేవా తండ్రి, ఆ అపోస్తలుల కార్యము 19:11 ప్రకారం ప్రభావ ప్రతి ఒక్క దైవ సేవకుని ప్రభావ మేలుకొలిపి ప్రభావ ఈ యొక్క చివరి దినంలో ప్రభావ తండ్రి అపోస్తలుల ద్వారా జరిగించిన ఆ మిరాకిల్ సైన్స్ అండ్ వండర్స్ ప్రభావ ఈ తరం ద్వారా జరిగించమని, ప్రతి ఒక్కరికి ప్రభావ నీ వెలుగు ప్రకాశింపజేయమని, ఆరోగ్యకరమైన రెక్కల ప్రభావ అందరినీ కాపాడమని. Heavenly Father, I thank you that you loved us so much that you have given your only begotten Son Jesus today on the cross for the remission of all our sins. Father, I pray for all those who accepted Jesus as their Lord and Savior to enlighten our eyes of understanding that we are now saints, as sons and daughters of God, and to live in the victory of the finished work of cross. Father, let your revival birth in our hearts right now, that all the veils be torn, scales fall off, strongholds be dismantled, that we take up the cross and follow Jesus just as in the book of Acts, to cast out the demons, to speak with the new tongues, lay hands on the sick and they get healed, trample on the serpents and the scorpions, and over all the power of the darkness, that nothing shall by any means hurt us. Father, strengthen us to fully, with the move of the Holy Spirit, to preach the gospel, that lost souls may hear and bear the fruits of repentance and to be baptized and born again, that they may receive the free gift of salvation according to Ephesians 1:17, Mark 16:17, 18, Luke 10:19, in Jesus' holy mighty name. Thank you for awakening us from our deep sleep. I pray for all the Christians around the world to wake up and sit in the presence of the Lord. As per Isaiah 52:1-2, God, you are reminding us to wake up from our deep sleep, as it is high time. We are very weak in ourselves, but we have strength in Christ. We should put on the armor of God, dress up with purity and good heart and spirit, and sit in His presence. As we are Christians, special chosen children of God, we will not fear any difficulties, dangers, plagues, pestilence, or coronavirus, because Jesus is with us. He will deliver us from all these. Let us look upon to Him alone and put our complete trust. As per Ephesians 4:21-24, I release the power of Jesus on every believer of this world, that they should demonstrate a Christ-like attitude, love and forgiveness. All the Christians should turn away from their old corrupt life, should become new as our righteous God wanted. All the believers should renewed in the spirit of their minds. ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఎఫెషియన్స్ 4:26 ప్రకారము కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ పాపం నిలిచి ఉండకూడదు అని సెలవిచ్చినట్లు వేసా. ప్రతి ఒక్క భార్య భర్తల మధ్యలో ఉన్న కోపాన్ని తీసివేసి మీ యొక్క శాంతి సమాధానాన్ని కుమ్మరించండి. స్పిరిట్ ఆఫ్ లవ్ ని, స్పిరిట్ ఆఫ్ యూనిటీని దయచేయండి ప్రభు నా తండ్రి. మీరు సంఘాన్ని ప్రేమించినట్లు వేసా. ప్రతి ఒక్క భర్త భార్యని ప్రేమించును గాక, ప్రతి ఒక్క భార్య భర్తకు లోబడి ఉండును గాక. మీ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే కట్టి ఆ కుటుంబంలో శాంతి సమాధానాలను కుమ్మరించమని. దేశ నాయకుల కోసం, రాష్ట్ర నాయకుల కోసం ప్రార్థించడం గొప్ప దేవతని. కీర్తన 32:8 ప్రకారం వారికి మీరు
ఉపదేశం దయచేయమని తండ్రి, వారు వెళ్ళే మార్గాలను తండ్రి మీరు నడిపించమని తండ్రి, జ్ఞానంతో నింపమని తండ్రి. కరోనా సిచ్యువేషన్లో గొప్ప దేవ తండ్రి, వారికి మంచి జ్ఞానంతో, సొలొమోను ఇచ్చిన జ్ఞానంతో, దానియేలుకి ఇచ్చిన జ్ఞానంతో వారిని నింపమని తండ్రి. వాళ్ళు నడిచే ప్రతి మార్గం తండ్రి, దేశాన్ని నడిపించే కృపణి, రాష్ట్రాన్ని నడిపించే కృపణి తండ్రి, ప్రజలను నడిపించే కృపణి తండ్రి, జ్ఞానంతో నిండిన నిర్ణయాలు తీసుకునే కృపణ వారికి దయచేయమని తండ్రి, మీ ఆత్మతో నింపమని తండ్రి. ప్రతి ఒక్క నాయకుడు మీ తండ్రి మీ యొక్క రక్తంతో ప్రోక్షిస్తున్నాం, మీకు అభిషేకాన్ని కుమ్మరిస్తున్నాం తండ్రి, రక్తంతో ప్రోక్షిస్తూ తండ్రి. Every scheme, Lord Jesus Christ, that the government has released for the people, Lord Jesus Christ, in the name of Jesus Christ of Nazareth, I command, Lord Jesus Christ, every welfare scheme, Lord Jesus Christ, to reach the people, Lord Jesus Christ, without any hindrance, Lord Jesus Christ. Every government scheme, Lord Jesus Christ, every government welfare activity, Lord Jesus Christ, it should reach the people, Lord Jesus Christ, without any hindrance, Lord Jesus Christ. I bind every hindrances, Lord, in Jesus' mighty name. Every wall that the devil is putting, Lord, I bind it in Jesus' mighty name. Lord Jesus Christ, for the ministers, Lord Jesus Christ, that they give permission, Lord Jesus Christ, to the preachers, Lord Jesus Christ, to preach your good news, Lord. Lord, make your grace abound towards them, Lord Jesus Christ, so that they shall abound in every good work, Lord. గవర్నమెంట్ అధికారుల గురించి ప్రార్థిస్తున్న తండ్రి, 1 తిమోతి 2:2 ప్రభావం మీరు చెప్పినారు తండ్రి, ప్రతి ఒక్క అధికారి గురించి ప్రార్థించమన్నారు తండ్రి. అవును తండ్రి, ఇక్కడ ప్రత్యేకంగా మన సీఎం కేసీఆర్ గారిని తండ్రి, అతని కింద పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, ఈ కరోనా సమయంలో ప్రభా వారు అవును పనిచేస్తున్న పనిని మీరు ఆశీర్వదించండి తండ్రి. అవును తండ్రి ప్రభా, ఇంకా వాళ్ళకి ఏది కావాలో తండ్రి, లోటు ఏది ఉందో ప్రతి కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా వాళ్ళకి ఏ వ్యాధి రాకుండా తండ్రి మీ యొక్క రెక్కల చాటును భద్రపరచుకోమని. మేము తీసుకొచ్చుకునే ఈ యొక్క కిరాణా సామాగ్రి ద్వారా కూడా తండ్రి, ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందుతుందని ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉన్నారు నాయన ప్రభా. తండ్రి అలనాడు నాయన ప్రభా 2వ రాజుల గ్రంథం 2:21-22 తండ్రి మీరు సెలవిచ్చినారు ప్రభా. తండ్రి నీ ఉప్పును కలిపిన నీటిని, ఉప్పును ఆశీర్వదించిన నీటిని చల్లిన చోటల్లా తండ్రి మీరు ఏ విధంగా అయితే స్వస్థతని ఇచ్చి ఉన్నారు నాయన తండ్రి, మరి మేము తెచ్చుకునే ఈ యొక్క సామాగ్రి మీద కూడా తండ్రి ఈ యొక్క నీటిని, ఉప్పును కలిపిన నీటిని చల్లించుండగా తండ్రి నీ యొక్క ఆత్మశక్తిని వాటిపై కుమ్మరించి నాయన తండ్రి, ఎలాంటి రోగము నాయన ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నాయన నిర్మూలం చేయమని. ఈ కరోనా వ్యాధి సోకటం వల్ల నా తండ్రి యేసయ్య, ఏ ప్రతి ఒక్క ఊర్లో నా తండ్రి నీ విశ్వాసంలో త్రొట్టిల్లకుండా నా తండ్రి యేసయ్య, ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నా తండ్రి యేసయ్య, 2 పేతురు 3:9 ప్రకారం నా తండ్రి యేసునాయన మారు మనసు పొందే ప్రభా యేసయ్య, మీలో ప్రభా రక్షణ పొందే నా తండ్రి విశ్వాసంలో త్రొట్టిల్లకుండా నా తండ్రి యేసయ్య, ప్రార్థన శక్తిని మాకు దయచేయండి తండ్రి యేసయ్య, ఏ ఒక్క ఆత్మ ప్రభా యేసయ్య పడిపోకుండా నా తండ్రి ఆత్మ బలాన్ని ఇవ్వండి. యోహాను 14:27లో మీరు పలికినట్టుగా నా శాంతిని మీకు వసగుచున్నాను, మీరు కలవరపడకుడి అని పలికిన దేవా మీకు స్తోత్రాలు నా తండ్రి. ఈ లోకంలో శాంతి, సమాధానము, సహనము లేక ప్రభు నా తండ్రి ఈ దినాలలో అల్లాడిపోతున్నారు దేవా, ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభు నా తండ్రి. వాటికన్నిటికీ ప్రభు నా తండ్రి మీ శాంతిని మాకు దయచేసినందుకు మీకు వందనాలు తెలుపుకుంటున్నాము ప్రభు. కలవరపడకుడి అన్నావు దేవా నా తండ్రి, కలవరపడకుండా ప్రభు నా తండ్రి మేము సహనము, ఓర్పుతో ప్రభు నా తండ్రి మీ అందు మోకరిల్లి ప్రార్థించే శక్తిని మాకు దయచేయమని. In the name of Jesus I pray, speak and declare healing all over the nations of the world. We are standing and trusting in your promises. No plague shall come near our dwelling. Heal us, by your stripes we are healed. Lord Father, we call upon you to declare the world so that your will be done. We declare, Lord Jesus, your promises upon each and every one in this nation, Lord Father, according to Ezekiel 47, Lord Father, as you spoke about the healing waters and trees, Lord Father, and it shall be that every living thing that moves, whatever the rivers go, will leave. Lord, we pray, and Father, we commit this prayer into your hands with thanksgiving. We declare victory in the name of Jesus. As per Luke 10:19, the Lord Jesus has imparted to us all the authority to trample over the kingdom of Satan, and absolutely nothing shall harm as we walk in his authority. Lord Jesus, we pray for the whole church, that the church may grow in faith and have the knowledge of God. Lord Jesus, give us the power to fight against all the deadly diseases, including corona. ప్రత్యేకంగా పాస్టర్లని తండ్రి, లీడర్స్ ఆఫ్ చర్చెస్ తండ్రి, బిలీవర్స్ని తండ్రి, విశ్వాసులను తండ్రి ప్రత్యేకంగా మీకు సమర్పించుకున్నాను యేసయ్య. Yes Lord, as per Isaiah 65:13-14 says, Lord, my servants shall not lack in anything, Lord, eating, drinking, and they shall rejoice in your name, O Lord Father. They shall sing to your name, O Lord Jesus Father. Yes Lord Father, according to Psalm 103, you are our Redeemer, Lord. You are our healer, Lord, forever and ever, O God Jesus. Yes Lord, we shall not forget the benefits you have given us, O God. ఎవరు కూడా ఈ విశ్వాసాలు తండ్రి ఎవరైతే మీకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థిస్తున్నారో తండ్రి, వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోకుండా బలపరచండి యేసయ్య. ఈ కరోనా తెగులు సమయంలో నా తండ్రి యేసయ్య, మా దేశం నా తండ్రి లాక్డౌన్ లో ఉండిపోయింది నా తండ్రి. ఈ లాక్డౌన్ వల్ల నా తండ్రి యేసయ్య ఎంతో మంది నా తండ్రి బిడ్డలు ఉపాధిని కోల్పోయి ఉన్నారయ్యా. తండ్రి యేసయ్య భోజనం లేకుండా అలమటిస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. వారి కోసం నా తండ్రి గవర్నమెంట్ నా తండ్రి ఏదైతే ఉపాధి పథకాలు పెట్టిందో నా తండ్రి, ఆహార పథకాలు పెట్టిందో నా తండ్రి, అవి నా తండ్రి నిజంగా ఎవరికి అవసరం ఉన్నాయో నా తండ్రి యేసయ్య, అవి ఆ బిడ్డలకి చేరే కృప దయచేయమని అడుగుతున్నాను. ఏ బిడ్డలు కూడా నా తండ్రి ఆకలితో మలమటించకుండా నా
నా తండ్రి మరణించకుండా నా తండ్రి ఆ బిడ్డలందరికీ నీ దూతల ద్వారా సహాయాన్ని అందించమని అడుగుతున్నాను. గొప్ప దేవ, ప్రతి బిడ్డని ఆదరించి దీవించమని నా తండ్రి, ఈ లాక్డౌన్ ఓపెన్ అయ్యేంత వరకు నా తండ్రి ప్రతి బిడ్డని ఆహారంతో సంతృప్తి పరచమని, నీ ధననిధిలో నుంచి ప్రతి బిడ్డలకి దయచేయమని. నా దేశంలో మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని, COVID-19 తో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ పాదాల చెంతకు సమర్పిస్తున్నాను తండ్రి. ఎస్ లార్డ్, అకార్డింగ్ టు John 11:43 and 44, Acts 9:40 వర్సెస్ ప్రకారం ఎలాగైతే బిడ్డల్ని మరణ పడకల నుంచి లేవనెత్తారో తండ్రి, మరి COVID-19 తో బాధపడుతున్న ప్రతి బిడ్డని ముట్టండి తండ్రి, తాకండి తండ్రి. దేవా యేసయ్యా, మరణ పడకల నుంచి లేవనెత్తమని. Thanks for the wonderful things you have done in our lives, Father. As per 2 Kings chapter 8, you have saved your children from every famine and pandemic and restored their lives with all their belongings and their produce. Father, today we pray that every human being shall remember your miracles and your grace and turn towards you, to the Lord our God, our Savior, who never forgotten or forsaken his heir. యేసయ్యా, 1 తిమోతి 3 ప్రకారం నా తండ్రి, మీ సేవకులు ఎవరైతే ఎన్నుకున్నారో నా తండ్రి, వారికి కావాల్సిన ప్రతి అవసరత దయచేయమని అడుగుతున్నాను తండ్రి. తెగులు ద్వారా నా తండ్రి అనేక సంఘాలు మూయబడి ఉన్నాయి నా దేవా. మీ బిడ్డల కాపరిని సరైన పద్ధతిలో తండ్రి ఈ క్షణాన్ని సన్నిధిలో గడుపుటకు సహాయం చేయండి. వారి అవసరతలన్నీ మీరు తీర్చమని అడుగుతున్నాను దేవా. గొర్రెలను కూడా మీరు కాపాడమని అడుగుతున్నాం దేవా. నీకు స్తోత్రం దేవా. ఏ బిడ్డలు తప్పిపోకుండా నా తండ్రి యేసయ్యా, ప్రతి బిడ్డకి మీరు సహాయం అందించమని అడుగుతున్నాను దేవా. ఆయా గ్రామంలో ఉన్న సేవకులు నా తండ్రి, పట్టణంలో ఎక్కడ ఏ సేవకులు ఏ లోటుపాటు లేకుండా మీరు సహాయం చేయమని, మీ దేవదూతలు సహాయాన్ని అందించమని. దేశాన్ని గురించి ప్రార్థించమని తండ్రి యేసయ్యా. ఈ సమయంలో తండ్రి యేసయ్యా, సాతాను విజృంభించి తండ్రి ప్రపంచ దేశముల మీద దాడి చేసి తండ్రి అనేక ఆత్మలను తండ్రి నరకాన్ని తీసుకెళ్ళని ప్రయత్నిస్తున్న తండ్రి, నీ బిడ్డలను వేర్పరచు ప్రభా తండ్రి. ప్రతి ఒక్క తెగుల నుంచి నా తండ్రి యేసయ్యా, ప్రతి ఒక్క కరోనా వైరస్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. అకార్డింగ్ టు Isaiah 45:8-22-23 ప్రకారం తండ్రి, ప్రతి మోకాలొంగునని ప్రతి నాలుక ఒప్పుకొనని చెప్పిన తండ్రి, నీవే దేవుడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడని లోకమంతా తెలుసుకున్నాడు తండ్రి. నీ నీతిని బట్టి తండ్రి యేసయ్యా, Psalm 65:74-98 ప్రకారం తండ్రి యేసయ్యా, నీ నీతిని బట్టి తండ్రి యేసయ్యా, భీకర కార్యములు చేసి ప్రతి ఒక్క తెగుల నుంచి తండ్రి, ప్రతి ఒక్క కరోనా వైరస్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. మా భారతదేశం మీద నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. అనేక అద్భుతాలు చేసి తండ్రి ఉజ్జీవాన్ని రగిలించమని. ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఎంతగానో భయ ఆందోళనతో ఉన్నామయ్యా. మాలో ఉన్న ప్రతి విధమైన భయము ఆందోళన తొలగించమని 2 తిమోతి 1:7 వాక్యం సెలవిస్తున్నట్టుగా, మీ అందు నేను శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చి ఉన్నాను కానీ పిరికితనం గల ఆత్మనివ్వలేదంటున్నావు ప్రభా. అయ్యా, మాలో ఉన్న ప్రతి విధములైన భయాలను ఆందోళన తొలగించమని మత్తయి సువార్త 18:18 వాక్యం సెలవిస్తున్నట్టుగా, ఈ లోకంలో ఏవైతే బంధింపబడినారు పరలోకమందు బంధింపబడనంటున్నావు ప్రభా. మాలో ఉన్న ప్రతి విధములైన భయము ఆందోళన అన్నింటినీ కూడా బంధించమని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. అయ్యా, మాలో శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల గొప్ప మనసును మాకిచ్చి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని. అన్ని జన్మల కోసం అన్ని దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ అంత్య దినంలో దేవా ఎక్కువ తను నీళ్ళు పెరుగుతుంది అన్ని జన్మలు గుంపుగా కూడి వస్తున్నాను ప్రభా. యెషయా ప్రభా 2:4 తండ్రి, పలికిన ప్రకారంగా వేసే ప్రభా అన్ని జన్మలు తను సీఎంలో కొండ ఆశీర్వాదం తెలుసుకుంది దేవా. నీ చిత్తం, నీ కార్యం, నీ మార్గం తెలుసుకుంది తండ్రి. నీ కొండకు తను పరిగెత్తి వస్తున్నాడు ప్రభా. దాన్ని వాళ్ళందరికీ దేవా నువ్వు న్యాయం తీర్చబోతున్నావు వేసే ప్రభా. నేషన్స్ తండ్రి యేసు నామం వైపు తిరుగును కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. డిక్లేర్ అండ్ డిక్రీ చేస్తున్నాను తండ్రి. నేషన్స్ దేవా యేసు వైపు తిరుగును కాక తండ్రి, జీసస్ వైపు తిరుగును కాక తండ్రి. నిజమైన దేవుడు నీవని తెలుసుకుంటూ వేసే ప్రభా. ఈ అంత్య దినంలో తండ్రి వారు నిన్ను మహిమపరచకు, నీ కార్యం ఇష్టం తండ్రి, వారిని ఆశీర్వదించినందుకు దీవిస్తున్నందుకు దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తని ప్రభాయిస మీ ప్రార్థన చేస్తున్నాం కరోనా వైరస్ గురించి తని ప్రభాయిస, ఎటువంటి తని ప్రభాయిస, ఎవరైతే తని ప్రభాయిస, పోలీసులు కానీ తని ప్రభాయిస, ప్రతి ఒక్కరు తండ్రి ఎవరైతే దీనికి గురైనారో తండ్రి, హాస్పిటల్స్ తని ప్రభాయిస, ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం తని ప్రభాయిస. ఈ కరోనా వైరస్ ఐ బైండ్ ఇట్ అవుట్ ఫర్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఇటువంటి తెగులు ఎన్నో వచ్చినా కూడా తండ్రి నీ బిడ్డలం తని ప్రభాయిస, నీ వైపు తని ప్రభాయిస, చూసు తని ప్రభాయిస తండ్రి, ఈ రోజు తని ప్రభాయిస ఐ బైండ్ దట్ ఫర్ ద జీసస్. ఈ ఉగ్రత ఏదైతే ఉందో తని ప్రభాయిస దీన్ని అంతం చేస్తున్నాం తని యేసు నామములో తని ప్రభాయిస. Father, we ask the forgiveness for the sins of my country. We plead the precious blood of Jesus to cleanse all the sins of my country. Father, thy word says according to Zechariah 13:2, I will cut off the idols from the land and it shall be remembered no more. And according to Ephesians 1:21, the name of Jesus is above all principalities, dominions, powers, names and might. In that precious name of Jesus, I bind the spirit of adultery, I bind the spirit of fornication, I bind the spirit of idol worship, I bind the spirit of death in Jesus' name. నాయన ఎంతో మంది చనిపోతున్నారు ప్రభువా, వాళ్ళ కుటుంబాలు తండ్రి ఎంత రోధిస్తున్నాయి తండ్రి. నాయన నీకు తెలుసు యేసయ్య. నాయన వాళ్ళ కుటుంబాలు తండ్రి ఓదార్పు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. హాస్పిటల్లో నాయన ఎంతమంది చికిత్స పొందుతున్నారు యేసయ్య.
ఆ చికిత్స పొందుతున్న పిల్లలందరినీ నాయన స్వస్థపరచమని నీ నామములు అడుగుచున్నాం రాజా. తెగులు ఆపేయమని అడుగుచున్నాం రాజా. ఇంతటితోనైనా అన్నిటికీనైనా సమాప్తం చెప్పండి యేసయ్య. నాయన నీకు సమస్తము సాధ్యము తండ్రి. ప్రపంచంలో ప్రతి జీవుల కోసం నైనా, ప్రతి ప్రాణుల కోసం నైనా కొట్టుమిట్టులాడుతున్నారు ప్రభువా తండ్రి. ఎంతమందినైనా తిండికి లేకనైనా ఏ రోజు కూలి ఆ రోజు చేసుకునే బిడ్డలు కూడా సతమతం అవుతున్నారు ప్రభువా తండ్రి. అందరినీ నేను ఆదుకునే దేవుడు మీరే తండ్రి ప్రభు. Father, we pray for all the corona patients who are affected, Lord Jesus, and let there be a complete protection over them. And we pray for the children who are attracted to these worldly things and the worldly games called PUBG, Lord God. You make them to come out of that, Lord Jesus, and let them know your presence and come into your presence and worship your only name, Lord God. And as per Matthew 18:10, take heed that you do not despise one of these little ones. For I say to you that in heaven their angels always see the face of my Father who is in heaven. Yes, Lord Jesus, we are the little ones, and you have spoken in Mark 14:10, Lord God. And little children belongs to your kingdom. Yes, Lord Jesus, we belong to your kingdom, and let there be complete protection over these youngsters and the children who are attracted to this PUBG game, Lord God, and the various kinds of worldly things. In the name of Jesus. ఈ కరోనా తొందరలోనే ఎండ్ అవుతుందని నమ్ముచున్నదని ప్రభా. మేలోపు ఇదంతా ఎండ్ అయిపోయి అందరూ మంచి మళ్ళీ ప్రశాంతంగా తిరిగే జీవితాలు ఏమో నడుస్తున్నాయి ప్రభా. ఎంతోమంది అవస్థ పడుతున్నారు తండ్రి ప్రభా. అందరూ చాలామంది జాబ్స్ పోయినా బాధపడుతుంది తండ్రి ప్రభా. మనీ లేక చాలా ఇబ్బంది పడుతుంది తండ్రి ప్రభా. ఇదన్నిటికీ తొందరలోనే ఎండ్ వస్తుందని నమ్ముచున్నది ప్రభా. ప్రభా మీరే ఈ వైరస్కి యాంటీవైరస్ తండ్రి ప్రభా. మీ ద్వారానే అందరికీ వస్తుందని నమ్ముచున్నది ప్రభా. మీరే దీవించమని ప్రభా. ఇందు నిమిత్తం ప్రయాసపడుతున్న ఎంతోమంది అధికారుల కోసం ప్రార్థిస్తుందని ప్రభా. వాళ్ళు కూడా స్వస్థతనం ఉంది, వాళ్ళు మంచి పరిపాలన చేసే విధంగా మార్చమని, మా కోసం ప్రయాసపడుతున్న పోలీసులు, డాక్టర్లని, క్లీనర్స్ అందరి కోసం ప్రార్థిస్తుందని ప్రభా. వాళ్ళందరినీ మీరే రక్షించమని. యాక్ట్స్ 9:17 ప్రకారం తండ్రి, ఇదే విధంగా అయితే పౌలుకి ఆత్మీయులు తెరబడే తండ్రి, అదే విధంగా తండ్రి మీ యొక్క సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని, మీకు వ్యతిరేకంగా వచ్చేసి పనిచేసే వారిని, వారికి మీ యొక్క ఆత్మీయులు తెరవమని, వారి మీ యొక్క మార్గంలో నడిచేయడానికి సాయం చేయమని. సమయంలో చిన్నారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయినా వారిదే దైవరాజ్యం, చిన్నారి బిడ్డలదే దైవరాజ్యము నైనా వారిని నా యుద్ధకు రానివ్వండి అని మీరు చెప్పినట్టుగా లార్డ్ జీసస్ తండ్రి. సామెతలు 22:6 ప్రకారం నా తండ్రి, బాలుడు నడవలసిన త్రోవను వారికి తెలియచెప్పమని మీరు చెప్పినట్టుగా యేసయ్య. ఈ సమయంలో ఏ చిన్నారి బిడ్డ అయితే నా తండ్రి, ఎవరైతే నా తండ్రి వీడియో గేమ్స్ ద్వారా, పబ్జీ గేమ్స్ ద్వారా నా తండ్రి సమయంను వృధా చేస్తున్నా తండ్రి, తల్లిదండ్రులకు అవిధేయులై ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి సాతాను క్రియలను లయం చేస్తున్నా తండ్రి. అయ్యా నా తండ్రి నీ జ్ఞానముతో నింపమని నజరుడైన యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్.